హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని కొత్తపల్లి. మీరైతే లాస్ట్ వీడియో చూసారు కదా, గోకర్ణ ట్రిప్ డే 2. అందులో అయితే లాస్ట్‌కి మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి అయితే వెళ్ళాము. అదే ఈవినింగ్ ముగ్ధేశ్వర్ టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఆ వీడియో అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ముగ్ధేశ్వర్ టెంపుల్ మన గోపురం చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. ఎంత బాగుందో అసలు. మేమైతే ఈవినింగ్ 5కి అలా వెళ్ళాము. అప్పటికి చాలా క్రౌడ్ ఉండే. ఇంకా మేము ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాము అసలు. ఎందుకంటే ఆ గోపురం లోపల లిఫ్ట్ ఉంటది. 18th ఫ్లోర్ సంథింగ్ ఎంతనో ఎన్ని ఫ్లోర్సో ఉంటుంది. అక్కడి నుంచి మనం పెద్ద శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. బీచ్ వ్యూ ఉంది పక్కనే అయితే. చాలా బాగుంది అసలు. దానికి టైమింగ్స్ ఉంటాయి విగ్రహం చూడ్డానికి. లిఫ్ట్‌లో వెళ్ళడానికి కూడా టికెట్స్ ఉంటాయి. మాకైతే అది ప్యాకేజ్‌లోనే ఇంక్లూడ్ అయ్యింది. మీకు గనుక ప్యాకేజ్ డీటెయిల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. డే 3 భాగంలో మేము ఇక్కడికి డే 2 కదా డే 2 భాగంలో ఇక్కడికి వచ్చాం. బీచ్ ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. లైఫ్లో ఒకసారి మీ టెంపుల్కి రండి, చాలా బాగుంది. బీచ్ పెట్టండి. ఇప్పుడైతే టెంపుల్ నుంచి వచ్చేసి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళిపోయాము తినడానికి. ఇక్కడైతే యాంబియన్స్ చాలా బాగుంది. కానీ ఫుడ్ విషయానికొస్తే చాలా యావరేజ్‌గా ఉంది. చెప్పాను కదా, మనకి స్పైసీ అయితే ఉండదు. అంతా చప్పగా ఉంటాయి. కానీ గ్రేవీ అయితే ఇచ్చాడు ఇందులో. గ్రేవీ ఇయ్యడం వల్ల తిన్నాము మేమైతే. దగ్గర అక్కడ టెన్స్ ఉంటాయి. ఇక్కడనేమో బీచ్ మొత్తము వస్తుంది చూడండి మీకు. కానీ నైట్ టైం కదా వ్యూ అయితే కనిపిస్తలేదు. కానీ సౌండ్స్ అయితే కొంచెం మంచిగా వినండి, మంచిగా వస్తున్నాయి. మేమైతే ఇక్కడ ఇల్లులు కట్టుకుంటున్నాం అనమాట. ఈమె పెద్ద ఇల్లు అవుతుందా, నాది పెద్ద ఇల్లు అవుతుందా అని.
కానీ మన ఇల్లు కట్టమంటే శివలింగం చేసింది అనమాట. ఇల్లుని కాస్త శివలింగం చేసింది చూడండి. చూడు ఎంత కరెక్ట్గా వచ్చిందో. నా ఇల్లు ఏమో బతుకమ్మ ఇల్లు అయిపోయింది. ఇట్లా టైం పాస్ అయితే చేస్తున్నాం నైట్ అయితే. చూడు నందన దీ మంచిగా వచ్చింది నాది శివలింగం. వావ్ సూపర్. శివలింగంకి ఇప్పుడు అభిషేకం చేయాలి గాయస్. అభిషేకం నువ్వు అక్కడికి వచ్చావంటే నేను కొడతా చూడు శివలింగం. శివలింగం జనాలను పెట్టు. శివలింగంకి పెడతా బాగుంటుంది. కార్ పార్కింగ్ కూడా స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇల్లు కట్టేసింది. స్టార్టింగ్ నుంచి చూపిస్తా. ఇది స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ చూడు. ఇది శివలింగం అన్నమాట. నా ఇల్లు అయితే కూల్పేసిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇల్లు మా అక్క కట్టింది. చూడండి ఇక్కడ గేట్, ఇది స్టెప్స్, మళ్ళీ ఇది ఇల్లు లోపల గృహ ఇల్లు. ఇంకా ఇల్లు పైన చూడండి, ఇల్లు పైన కూడా రాయి కట్టిన వ్యక్తి ఈ వ్యక్తి. ఇదైతే మార్నింగ్ వ్యూ. నైట్ అయితే బీచ్ కనిపించలేదు కదా, అందుకే నేనైతే మార్నింగ్ క్యాప్చర్ చేశాను. ఎంత బాగుంది చూడండి అసలు. ఆ సౌండ్స్ వస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉండే అసలు. అక్కడైతే బీచ్ రిసార్ట్ అయితే చాలా బాగుంది అసలు. డే 1 రిసార్ట్ బాగుండే, డే 2 రిసార్ట్ కూడా చాలా బాగుండే అసలు. ఎర్లీ మార్నింగే 3 o'clockకి లేచి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే చాలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి. బాయ్స్ అయితే ధోతి కంపల్సరీ, ఇంకా షర్ట్స్ కూడా ఉండొద్దు లోపలికి వెళ్ళడానికి. ఇంకా గర్ల్స్కి అయితే చుడిదార్స్ అన్నమాట, పక్కా చున్నీ ఉండాలి. చూస్తున్నారు కదా, లైన్ అయితే చాలానే ఉంది. కానీ దర్శనం అయితే ఫాస్ట్గానే అయింది. మరి ఇంకా నార్మల్ టైమ్స్లో ఇంకెక్కువ రష్ ఉంటుందంట. మేమైతే మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం నార్మల్గా అయితే ఉండే. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది అసలు. పక్కా ముగ్గురేశ్వర్ టెంపుల్కి వెళ్తే ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే పక్కా రావాలి అంట. లోపలైతే శివుడు ఆత్మలింగం ఉంటుంది. మనమైతే శివుడు ఆత్మలింగంని టచ్ చేసి రావాలి కంపల్సరీగా. ఇక్కడ మహాబలేశ్వర టెంపుల్ దగ్గర అయితే అసలు చాలా బాగున్నాయి విగ్రహాలు. చిన్నగా మంచిగా క్యూట్గా ఉన్నాయి దేవుళ్ళవి అయితే. మేమైతే లడ్డు గోపాలది తీసుకున్నాం విగ్రహం, చిన్నది. చాలా క్యూట్గా ఉండే అసలు. చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా చాలా కలెక్షన్ ఉండే, చాలా బాగున్నాయి. క్యాప్స్, మేము హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాము ఒకటైతే. ఇక్కడైతే మసాలాస్ అయితే అసలు చాలా ఉన్నాయి. అవే ఎక్కువ షాప్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవే ఉన్నాయి. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాము. చూడండి, ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాము. అమ్మ అంత లాంగ్ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. 500 meters ఉందంట లోపలికి వెళ్ళడానికి ఇంకా బీచ్కి. చూద్దాం ఇంకెంతసేపు నడవాలో. అక్కడ ఆగినారు అంతా, మా జనాలు అంతా ముందర వెళ్ళిపోతున్నారు. ఈ స్టెప్స్ ఎక్కి ఇప్పుడు అంత కిందికి వెళ్ళాలి, అంత లోతుకి. ఏంది చూడండి గాయ్స్, బీచ్ అయితే ఎంత బాగుందో. ఫుల్ సముద్రం.
సూపర్ ఉంది వ్యూ అయితే. ఇంకా పోవాలి, కిందికి పోవాలి, అంత కిందికి పోవాలి. మేము పైన ఉన్నాం, ఆడి వరకు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఆడికి వెళ్ళాలి. ఇప్పుడు పైన నుంచి అయితే స్టెప్ దిగి వచ్చినాము. ఫోటో షూటింగ్ అవుతున్నాయి గాయ్స్ ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ వ్యూ. మీకు కిందికి పోయినాక మంచిగా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఫోటోషూట్స్ అవుతున్నాయి చూడండి. ఈమైతే నన్నుది అని ఫొటోస్ ఒకటే అడుగుతుంది. నన్ను ఎవరు తీస్తలేరు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈమె నన్ను దిగనిస్తలేదు. ఈమైతే ఇంకా స్పెట్స్ గాగుల్స్ కావాలి అని అడుగుతుంది ఒకటి. మరి నువ్వు 1 minute గ్యాప్ ఉంటే కూడా ఫోటో అని అంటుంది ఫ్రెండ్స్. నేనైతే అసలు ఒక్క ఫోటో కూడా దిగింది, చాలా దిగింది, చాలా. చూడండి అసలు మీకోసం అనిగా ఇంత పెద్దగా అయినా సరే కష్టంతో ఎక్కిన. చూడండి ఓవర్ యాక్షన్ చూడండి. ఓవర్ యాక్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మా బీచ్ ప్రయాణం ముగిసింది. ఇప్పుడు మేము తిన్నికి వెళ్తున్నాము. తిన్న తర్వాత డైరెక్ట్ రైల్వే స్టేషన్ కి. ఇంతటితో మా టూర్ ఎండ్. చాలా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీకు లింక్ అవన్నీ షేర్ చేస్తాం మీకు. మీరు కూడా రండి. డిస్క్రిప్షన్ లో మేము ఎట్లా వెళ్ళినాము అనేది ఒక ట్రావెలర్స్ ద్వారా వెళ్ళినాం మేమైతే. అమౌంట్ పే చేసి అది ఎవరు అనేది కింద అయితే డిస్క్రిప్షన్లో చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మనం సింగిల్గా మనం ఓన్గా వెళ్తే ఎక్కువ అవుతుంది కదా, ఇదైతే చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అసలు ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎంజాయ్ చేసాం అసలు. డన్ బాయ్ గాయ్స్, బాయ్. బీచ్ నుంచి అయితే రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. ఈ డేస్లో అయితే అసలు 3 daysలో ఫస్ట్ టైం ఇక్కడ బాగుంది అసలు. ఫుడ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇక్కడ తిన్నాక. అసలు బాగుండే, ఇక్కడైతే ఫుడ్ బాగుండే. మేమైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ 4 to 5 days అయింది. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇట్లా ట్రావెలర్స్ మాట్లాడుకొని వెళ్ళడం వల్ల మనం అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము. మనం సపరేట్గా వెళ్తే కొంచెం లేట్ అవుతుంది కదా చూడ్డానికి, ఒక్కొక్కటి మెల్లగా చూస్తాం. కానీ వీళ్ళైతే అన్ని ప్లేసెస్ కవర్ చేశారు. అదైతే బెస్ట్ అనుకోవచ్చు మనము. మీకైతే కావాలి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈ ట్రావెలర్స్ అయితే మాట్లాడుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయ్స్. బాయ్, సీ యూ in next vlog. అంతవరకు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శివాని కొత్తపల్లి.